హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఈరోజు బీఎస్సీ క్లాస్ 42 అండి. సో ఈరోజు మనం ఏం స్టార్ట్ చేస్తామండి? యూనిట్ 1 స్టార్ట్ చేస్తున్నామండి. యూనిట్ 1 ఏంటంటే 2 టాపిక్స్ ఉన్నాయండి. స్పెక్ట్రోఫోటోమెట్రీ ఒకటి, రెండోది ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఒకటి ఏంటమ్మా స్పెక్ట్రోఫోటోమెట్రీ, సెకండ్ వన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. సో మనం ఈరోజు ఏం స్టార్ట్ చేస్తామండి? స్పెక్ట్రోఫోటోమెట్రీ స్టార్ట్ చేద్దామండి. యూనిట్ 1 మనం ఏం మాట్లాడుతున్నాం? స్పెక్ట్రోఫోటోమెట్రీ. నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ దీని నుంచి 10 మార్క్స్ రావచ్చండి. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ నుండి 5 మార్క్స్ రావచ్చు, చెప్పలేము. 90% నా ఎక్స్పెక్టేషను దీని నుంచి రావచ్చండి. 5% మేబీ చేయలేము. అందువల్ల ఎక్కువ దీంట్లో ఒకే ఒక క్వశ్చన్ ఉందండి. ఆ 10 మార్క్స్ క్వశ్చన్ అందరికీ ఇది రావాలన్నమాట. అర్థమైందా? అందరికి చదువుకుని తప్పకుండా వెళ్ళాలి ఎగ్జామినేషన్ వాళ్ళకి దీంట్లో. ఓకేనా? స్పెక్ట్రోఫోటోమెట్రీ. సో మనం యూనిట్ 1లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయమ్మా? 2. స్పెక్ట్రోఫోటోమెట్రీ అండ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నాం? స్పెక్ట్రోఫోటోమెట్రీ స్టార్ట్ చేస్తున్నాం. సో స్పెక్ట్రోఫోటోమెట్రీ యూనిట్ 1 ఫస్ట్ టాపిక్ క్యాపిటల్ ఏ. దీంట్లో ఇంట్రడక్షన్ అండి. ఇది అందరూ తెలిసిందే. ఇంట్రడక్షన్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, దట్ ఈస్ EMR, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. The radiations which have similar characteristics of the wave. Similar characteristics of the wave. వేవ్కి ఉన్నటువంటి వేవ్కి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కూడా అవే క్యారెక్టరిస్టిక్స్, అవే ప్రాపర్టీస్ ఉంటాయి. ఆర్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అర్థమైందా? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎక్స్రేస్, గామా రేస్, యూవీ రేస్ ఎక్సెట్రా. మరి వేవ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చే సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆఫ్ వేవ్ కదా. మరి వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి అమ్మా? వేవ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు ఎవరైనా? వేవ్ లెంగ్త్ లాంబ్డా, వేవ్ ఫ్రీక్వెన్సీ న్యూ, తర్వాత వేవ్ నెంబర్ న్యూ బార్, అలాగే యాంప్లిట్యూడ్ ఏ. దీస్ ఆర్ ది 4 వేవ్ క్యారెక్టరిస్టిక్స్. చెప్పండి అమ్మా? వేవ్ లెంగ్త్, వేవ్ ఫ్రీక్వెన్సీ, వేవ్ యాంప్లిట్యూడ్, వేవ్ నెంబర్, వేవ్ వెలాసిటీ సి. వేవ్ వెలాసిటీ నథింగ్ బట్ లైట్ వెలాసిటీ. ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి ఉంటాయి. వేవ్కి అయితే ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కూడా అవే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. క్లియర్ అండి? లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, న్యూ అంటే వేవ్ ఫ్రీక్వెన్సీ, ఏ యాంప్లిట్యూడ్ వేవ్ యాంప్లిట్యూడ్, వేవ్ నెంబర్, వేవ్ వెలాసిటీ. ఈ పాయింట్ అర్థమైంది. సెకండ్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. The arrangement of all types of electromagnetic radiations in order of their increasing wavelength or decreasing frequencies is known as complete electromagnetic spectrum. ఇది మీకు తెలిసిందే. The arrangement of all types of electromagnetic radiation in order of their increasing wavelength or డిక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. ఒక ఆర్డర్లో రాసాం అనుకుందాము ఆల్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని. అట్లా ఉంటే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెబుతాం. ఎందుకు? వేవ్ లెంగ్త్ న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ కదా. ఇది ఫ్రీక్వెన్సీ, ఇది వేవ్ లెంగ్త్.
ఇది ఇంక్రీజ్ అయిందనుకోండి, తప్పకుండా ఏమవుద్దమ్మా, డిక్రీజ్ అవుతుంది కదా. అట్లా ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్, అర్థమైందా, ద అరేంజ్మెంట్ ఆఫ్ all type of musical CBLM, the arrangement of all types of electromagnetic radiations in the increasing wavelength or decreasing frequencies is known as a complete electromagnetic spectrum. లాంబ్డా ఆర్డర్లో మనం చెప్తున్నాం, కాస్మిక్ రేస్ లెస్ దెన్ గామా రేస్ లెస్ దెన్ ఎక్స్ రేస్ లెస్ దెన్ యూవీ రేస్ లెస్ దెన్ విజిబుల్ రేస్ లెస్ దెన్ ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ లెస్ దెన్ మైక్రోవేవ్ లెస్ దెన్ రేడియో వేవ్స్. ఇవన్నీ కూడా ఇలా ఆర్డర్లో రాస్తే దాన్ని ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెబుతాము. ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ 10th వచ్చింది ఇంట్రడక్షన్. నెక్స్ట్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఇట్ మే బీ డిఫైన్డ్ యాజ్ స్టడీ ఆఫ్ interaction between matter and electromagnetic radiations. అంటే ఇది ఒక మ్యాటర్ అనుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పంపిస్తే ఇందులో ఏం జరుగుతుంది, దీన్ని స్టడీ చేసేదే స్పెక్ట్రోస్కోపీ. ఇట్ మే బీ డిఫైన్డ్ యాజ్, చెప్పండి, స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అర్థమైందా? గుడ్. నెక్స్ట్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? సో మనకి ఈ పాయింట్ కంప్లీట్ అయింది, ఇది అయింది. ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఏంటంటే, వాట్ ఈజ్ స్పెక్ట్రమ్? It is the impression produced on photographic film when the radiation of particular wavelength is analyzed through a prism. అంటే ఏమర్థమైంది చెప్పండి ఎవరైనా? ఓకే, ఏమర్థమైందమ్మా? It is impression produced on a photographic film when the radiation of particular wavelength is analyzed through a prism. పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ అనేది దీంట్లో వాడతామండి. స్పెక్ట్రోఫోటోమీటర్లో పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ పంపిస్తాం మ్యాటర్లోకి. అప్పుడు ఒక స్పెక్ట్రమ్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మాట్లాడదాం ఇంటర్మీడియట్ ఆస్పెక్ట్స్లో. హైడ్రోజన్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. ఇది ఎగ్జైటెడ్ స్టేట్కి ఎనర్జీ ఇచ్చామనుకోండి, ఎనర్జీ సప్లై చేస్తే గోస్ టు ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది కదమ్మా. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినటువంటి ఎలక్ట్రాన్ అన్స్టేబుల్, మళ్ళీ రిటర్న్స్ బ్యాక్ టు గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు తనకున్నటువంటి ఎనర్జీని ఏం చేస్తుంది, బయటికి ఎమిట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం, ఎమిషన్ ఎనర్జీ, ఎమిటెడ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని ప్రెజెంట్ ద్వారా పంపించిన తర్వాత మన దగ్గర ఏముందండి, ఎమిటెడ్ ఎనర్జీ ఉంది కదా. ఈ ఎమిటెడ్ ఎనర్జీని ఒక ప్రిజం ఉందండి, ప్రిజం అంటాం. సో ఈ ఎనర్జీ, ఏ ఎనర్జీ అమ్మా, ఎమిటెడ్ ఎనర్జీ. ఈ ఎమిటెడ్ ఎనర్జీని ప్రిజం ద్వారా పంపించి ఇక్కడ ఒక ఫోటోగ్రఫిక్ ప్లేట్ పెట్టామనుకుందాం. ఒక ప్లేట్ పెడితే ఈ ప్రిజం ద్వారా వచ్చేటటువంటి ఎమిటెడ్ ఎనర్జీ దీని మీద లైన్స్ ఫామ్ అవుతాయి లేదా, దీన్ని ఏమంటామండి, స్పెక్ట్రమ్ అని చెప్తాం. ఇంటర్మీడియట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడాం. అయితే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వేవ్ లెంగ్త్, ఇది λ1, λ2, λ3 ఎక్సెట్రా. అట్లా కరస్పాండింగ్ వేవ్ లెంగ్త్స్ ఉన్నటువంటి లైన్స్ అనేటటువంటివి వస్తాయి. మనం స్పెక్ట్రమ్ గురించి చెప్పుకున్నాం. స్పెక్ట్రోఫోటోమీటర్లు ఏంటంటే ఒక పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ గురించి స్టడీ చేస్తాడు. సో λ1 గురించే స్టడీ చేస్తాడండి. కాబట్టి ఆ కరస్పాండింగ్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మ్యాటర్లోకి ఒక పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ని పాస్ చేస్తారు. దట్ ఈజ్ మోనోక్రోమాటిక్ లైట్. అది
అందువల్ల పర్టికులర్ వేవ్ లెంగ్త్ లైట్ని ఏమంటాం మోనోక్రోమెటిక్ లైట్. సింగిల్ వేవ్ లెంగ్త్ లైట్ని ఏమంటాం మోనోక్రోమిక్ లైట్. పంపించినప్పుడు ఏర్పడేటటువంటి డయాగ్రామ్ని ఏమంటామండి స్పెక్ట్రమ్ అంటాం. ఇట్ ఈస్ ద ఇంప్రెషన్ కదా, డయాగ్రామ్ వస్తుంది కదా, ఇంప్రెషన్ అవుతాం కదా. ఇట్ ఈస్ ఇంప్రెషన్ ప్రొడ్యూస్డ్ అనే చెప్పండి ఫోటోగ్రఫిక్ ఫిలిం. ఫోటోగ్రఫిక్ ప్లేట్ అంటే అర్థం ఏంటి? ఇది ఫోటోగ్రఫిక్ ఫిలిం అని చెప్పాడు. ఎప్పుడు ద రేడియేషన్ ఆఫ్ పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఈజ్ అనలైజ్డ్ త్రూ ఏ ప్రిజం ద్వారా పంపించినప్పుడు ఇవే ఎమిటెడ్ ఎనర్జీ ఏంటంటే ఎమిటెడ్ రేడియేషన్సే కదండి. ప్రిజం ద్వారా పంపించినప్పుడు పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి ఎనర్జీని పంపించినప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ని పంపించినప్పుడు మనకు స్పెక్ట్రమ్ అనేది అనలైజ్ అవుతుంది, వస్తుంది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద ఇంప్రెషన్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ ఫోటోగ్రఫిక్ ప్లేట్ when the radiation of particular wavelength is analyzed through a prism. అర్థమైందా? ఇక్కడ ఏ ఎనర్జీని తీసుకున్నాం, ఏమిటంటే ఎనర్జీ వల్ల వచ్చేటటువంటి స్పెక్ట్రాన్ని ఏమంటాం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. లేదా అబ్జార్ప్షన్ ఎనర్జీని బేస్ చేసుకుని స్పెక్ట్రమ్ని అనాలిసిస్ చేస్తే దాన్ని ఏమంటాం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని మనకి ఇంటర్మీడియట్లో వచ్చాయి. సో జనరల్గా స్పెక్ట్రమ్స్ హౌ మెనీ టైప్స్ ఆర్? 2 types, ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ ఏంటంటే ద స్పెక్ట్రమ్ కరస్పాండింగ్ టు ది రేడియేషన్ ఎమిటెడ్. ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఎనర్జీ ఇచ్చాం, ఇట్ గోస్ టు హైర్ ఎనర్జీ లెవెల్. ఎనర్జీ లెవెల్ దగ్గర మళ్ళీ అన్స్టేబుల్ కాబట్టి ఇట్ రిటర్న్స్ టు ఇట్ ఎగ్జిట్ ఎలక్ట్రాన్ రిటర్న్స్ టు బ్యాక్ టు గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది. అటువంటి ఎనర్జీని ఏమంటాం ఎమిటెడ్ ఎనర్జీ. ఆ ఎమిటెడ్ ఎనర్జీని బేస్ చేసుకొని స్పెక్ట్రమ్ వస్తే దాన్ని ఏమంటాం ఎమిషన్ స్పెక్ట్రమ్. అదే అంటున్నాడు ద స్పెక్ట్రమ్ కరస్పాండింగ్ టు ద రేడియేషన్స్ ఆఫ్ ఎమిటెడ్. ఎప్పుడు ఎమిట్ అవుతాయండి చెప్పండి? దిస్ గ్రౌండ్ స్టేట్, ఇది ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ returns back to ground state. ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అయినప్పుడు కొంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎమిటెడ్ ఎనర్జీ. ఎమిటెడ్ ఎనర్జీ నథింగ్ బట్ ఎమిటెడ్ రేడియేషన్. ఆ ఎమిటెడ్ రేడియేషన్ వల్ల వచ్చేటటువంటి స్పెక్ట్రాన్ని మనం ఏమంటాం ఎమిషన్ స్పెక్ట్రమ్. క్లియర్? ద స్పెక్ట్రమ్ కరస్పాండింగ్ టు ది రేడియేషన్ ఎమిటెడ్ when ఎగ్జైట్ ఎలక్ట్రాన్ రిటర్న్స్ బ్యాక్ టు గ్రౌండ్ స్టేట్. అర్థమైందా? గుడ్. సేమ్ అబ్జర్వ్ స్పెక్ట్రమ్ అంటే అబ్జార్ప్షన్ ఎనర్జీని బేస్ చేసుకొని చెప్తాము. ఇది ఇంటర్మీడియట్లో మనం చాలా అటామిక్ స్ట్రక్చర్లో మాట్లాడుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రమ్ డిఫరెన్సెస్ అని. సో మనకి ఇక్కడ డిగ్రీలో అది రాదు, జస్ట్ ఇంట్రడక్షన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ డెఫినేషన్. ద స్పెక్ట్రమ్ కరస్పాండింగ్ టు రేడియేషన్ వాట్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఇక్కడ ఎమిటెడ్ అయితే ఇక్కడ ఏంటండి అబ్జర్వ్డ్. ఇన్ ఎగ్జైటింగ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది లోవర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. అంటే ఏంటి? దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్తాము? సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందండి, హైర్ ఎనర్జీలోకి వెళ్ళాలి. అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా? అబ్జర్వ్డ్ ఎనర్జీ. ఈ అబ్జర్వ్డ్ ఎనర్జీని బేస్ చేసుకుని ఇట్ గోస్ ఎగ్జైటెడ్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఎగ్జైటింగ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. అలా వస్తే ఆ స్పెక్ట్రమ్ ఏంటంటే అబ్జర్వ్డ్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ ఇస్ రివర్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ స్పెక్ట్రమ్ అండి. ఎమిషన్లో ఎగ్జైటెడ్ నుండి గ్రౌండ్ స్టేట్కి వస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం స్టడీ చేస్తే ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది. కానీ శాంపిల్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత అబ్జర్వ్ చేసుకుందో ఆ అబ్జర్వ్డ్ ఎనర్జీని బేస్ చేసుకుని స్పెక్ట్రమ్ వస్తే అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ అంట. ఇక్కడ హైయర్ లెవెల్ నుండి లో లెవెల్కి వస్తుంది, ఇక్కడ ఏంటి లోవర్ లెవెల్ నుండి హైయర్ లెవెల్కి వెళ్తుంది. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ ఫర్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. అర్థమైందండి? ఎస్. మళ్ళీ యూనిట్ 1లో ఎన్ని టాపిక్స్ ఉంటాయండి? 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఏంటి? స్పెక్ట్రోఫోటోమెట్రీ ఒకటి. సెకండ్ టాపిక్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ.
మోస్ట్ ఆఫ్ ది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కమ్స్ ఇన్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. ఓకేనండి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ దీని యొక్క ఆస్పెక్ట్స్ అనేటివి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.